హెల్త్ న్యూస్ మీకోసం. అతిగా టీ, కాఫీలు తాగితే మధుమేహం వస్తుందని, తరచూ శీతల పానీయాలు తీసుకుంటే ఊబకాయం బారిన పడతారని ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది. వీటికి కొనసాగింపుగా రోజుకు 2 సార్లకు మించి చక్కెరతో టీ, కాఫీలను తాగేవారికి మధుమేహంతో పాటు ఊబకాయం వస్తుందని, శీతల పానీయాలు తీసుకుంటే ఊబకాయానికి అదనంగా టైప్ 2 మధుమేహం వస్తుందని హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR పరిశోధకులు పేర్కొంటున్నారు. టీ, కాఫీ, శీతల పానీయాల వినియోగంపై చాలా అధ్యయనాలు ఉన్నాయి. వీటికి తోడుగా పరిశోధకులు మరిన్ని సూక్ష్మ అంశాలను తెలుసుకునేందుకు 2 ఏళ్ల పాటు ప్రయోగాలు చేశారు. వేరువేరు జాతుల ఎలుకలను తీసుకుని కొన్నిటికి రోజుకు 4-5 సార్లు చక్కెర కలిపిన 100 మిల్లీలీటర్ల టీ, కాఫీ, శీతల పానీయాలను అందించారు. మరికొన్నిటికి ప్రతి 3 గంటలకు ఒకసారి ఇచ్చారు. వీటి రక్త నమూనాలను పరిశీలించినప్పుడు ఎలకల్లోనూ మధుమేహం, ఊబకాయం లక్షణాలు కనిపించాయి. ఈ ప్రయోగ ఫలితాలను అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చేసిన గ్లోబల్ డైటరీ డేటాబేస్తో సరిపోల్చారు. ఈ పరిశోధన పత్రాన్ని ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ న్యూట్రిషియల్ బయోకెమిస్ట్రీ ప్రచురించింది. టీ, కాఫీ, శీతల పానీయాల్లో ఉండే సుక్రోజ్ కారణంగా కాలేయం కండరాలు, చిన్న పేగులపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో టీ, కాఫీలను చక్కెర లేకుండా తాగడం, శీతల పానీయాలకు దూరంగా ఉండడం ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.